బేసిక్స్ చెప్పి ప్రియులరా ఆత్మీయ మేలుకొలుపులోనికి మమ్మల్ని తీసుకెళ్లాలని దేవుడు చిన్న తలంపు ఇచ్చాడు. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి ప్రియులరా మనము మొదటి 2 వచనాలు చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇంకా చదువు. ఎందుకనగా పలగబడిన వాక్యము నందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా వచ్చిన కూడా 3 దాకా చదవాలి. మనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగు తప్పించుకుందుము. పిల్లరా ఇక నా వైపు చూడాలి మీరంతా. హెబ్రీ పత్రిక చాలా ప్రశస్తమైంది. ఇశ్రాయేలీల భాషది హెబ్రీ భాష. ఇశ్రాయేలీల్ని ఈ ప్రపంచం ఏమనేదంటే హెబ్రీలు అనేది. మనం ఇతర దేశాలకు వెళ్తే ఏమంటారు మనల్ని? ఇండియన్స్. తెలుగు వాళ్ళని తెలుగువారు కదా. మద్రాసు వాళ్ళు వస్తే తమిళ వాళ్ళు. ఇట్లా ఇది హెబ్రీ పత్రిక. ప్రియులన పరిశుద్ధాత్మ దేవుడు రాపించిన ఒక గొప్ప పత్రిక. ఈ హెబ్రీ పత్రికలో చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయి, చాలా అమూల్యమైనవి. ప్రియులార మొదటి ఈ పత్రికలో ముఖ్యమైన సంగతులు 3 చెప్పి నేను నా ధ్యాన భాగంలోకి వెళ్తా. ఆ ముఖ్యమైన సంగతులు ఏంటి అంటే యేసు ప్రభువారులో ఉన్న దైవత్వాన్ని కుమారత్వాన్ని చూపించినటువంటి పత్రిక. యేసు దేవుడు, ఆయన కుమారుడైన దేవుడు అని ప్రియులారా ఈ పత్రిక చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభు ప్రియులారా ఆయన దైవత్వాన్ని, రెండవది ఆయన యాజకత్వాన్ని తెలియజేస్తుంది. మూడవది ఆయన యొక్క కాపరితత్వాన్ని తెలియజేస్తుంది. దైవత్వము, యాజకత్వము, ప్రియులారా కాపరితత్వాన్ని, కాపరితనాన్ని తెలియజేస్తుంది. ఈ పత్రికలో చాలా అమూల్యమైన సంగతులు ఉన్నాయి. బైబిల్లో రోమా పత్రిక విశ్వాస ప్రారంభానికి లేక విశ్వాసి యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి పత్రిక. గలతీయులకు రాసిన పత్రిక విశ్వాస కొనసాగింపునకు అవసరమైనటువంటి పత్రిక. హెబ్రీ పత్రిక విశ్వాసి యొక్క సంపూర్ణతను తెలియజేసే పత్రిక. విశ్వాసి యొక్క ప్రియులారా పరిపూర్ణతని తెలియజేస్తున్న ప్రియులారా విశ్వాసి యొక్క అత్యున్నతమైనటువంటి శిఖరానికి తెలియజేసేటటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. ఈ పత్రికలో చాలా గ్రేట్ థింగ్స్ ఉన్నాయి, చాలా గొప్ప సంగతులు ఉన్నాయి ప్రియులారా. గొప్ప అనుభవాలు కూడా ఉన్నాయి. వీటిలో నేను మొదటిది ప్రారంభం చెప్తాను. నేను అక్కడి నుంచి మన ఆత్మీయతని చూడండి. ఒక చెట్టును చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడే నేను ఇందాక వచ్చి దాన్ని చూస్తూ ఉన్నా ఎటమోస్తుందని. ఆ చెట్టు మన తాటి చెట్టు ఉంది కదా, ఎంత ఎత్తులో ఉంది. దానికి 2 అనుభవాలు ఉంటాయి ప్రతి చెట్టుకి. ఒకటి లోతులకు వెళ్తుంది దాని వేరు, రెండవదేమో పైకి ఎదుగుతూ ఉంటుంది. విశ్వాస జీవితంలో కూడా ఈ 2 అనుభవాలు ఖచ్చితంగా కావాలి. ఒకటి ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళాలి, రెండవది ఆత్మీయ ఎదుగుదలలోనికి వెళ్ళాలి. కానీ మనం మధ్యలో అయిపోయాం అనమాట. అంటే గడ్డి మొక్కలాగా భూమట్టానికి మాత్రమే సంబంధించి ఉన్నాం. అంటే ప్రారంభంలోనే ఉన్నాం కానీ పరిపక్వతలోనికి రావట్లా. ప్రియులారా ఆత్మీయ అభివృద్ధిలోనికి రావట్లా, పరిశుద్ధత యొక్క పరిపూర్ణతలోనికి రావట్లా, సంపూర్ణతలోనికి రావట్లా. అందుకని దైవజనులు మాస్టర్ గారికి
మా గ్రామాన్ని మేలుకొల్పాలి, ఆత్మీయంగా మిమ్మల్ని మేలుకొల్పాలి, ఏం చేయాలి అని దేవుడు ఆయన తలంపిస్తే ఇంత సమయాన్ని హాయిగా ఏసీ రూముల్లో ఏసీ గదుల్లో చెప్పుకోక ఈ మట్టిలో ఏంది ఇక్కడ అంతా శుభ్రం చేసుకొని నాకు కూడా పాము వచ్చింది, మేము రావడమే పాము వచ్చింది తమ్ముడు. ఈ పాముల మధ్య మన మధ్య ఇది ఏంటి కష్టం? ఎందుకు ఇన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లరా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఎందుకు? ఇది ఆత్మ సంబంధమైన మేలుకొలుపు కావాలి. కీర్తనకారుడు తన కీర్తనలో అలాగే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఆ మాట ఏంటంటే యెహోవా లెమ్ము అనే మాట. యెహోవా లెమ్ము. ఇదేంటి? ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు కదా, ఎందుకు లేవాలి? ఆయన వన్ డే విశ్రాంతి తీసుకున్నాడు, 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ కీర్తనకారుడు అంటాడు నువ్వు విశ్రాంతి తీసుకోవద్దు, నువ్వు ఇంకా చాలా మంది కథ అని. కానీ ఆయన చేసి మాకు అప్పగిస్తే మేము తప్పుబడి బొబ్బుకొని ప్రియులరా మిమ్మల్ని చప్పబచ్చాం. నేను ఒక ఊరితో పాస్టర్ గారి ఎగ్జాంపుల్ చెప్పాడు, నాకు పెద్దగా ఎగ్జాంపుల్ చెప్తూ రాదు, మధ్యలో కూడా ఏం చేయను, వాక్యమే చెప్తుంటాం. ఏం చెప్పాడంటే పాస్టర్ గారు, అమ్మ నేను బాగా ఆ ఊరి తిరిగి అలసిపోయి వచ్చాను, నేను కూర్చొని వాక్యం చెప్తానమ్మా అన్నాడంట. వాళ్ళు అన్నారంటే మేము పచ్చేకి వెళ్ళి వచ్చాము, మిరపకాయలు కోసి వచ్చాము, ఏంది పత్తి చేలోకి వెళ్ళి వచ్చాము, ఆ చేతికి ఈ చేతికి వెళ్ళాము, ఆ కంపెనీ ఈ కంపెనీకి వెళ్ళాము, మేము సార్ మేము పడుకొని ఉంటామని అన్నారంట. ఈయన కూర్చున్నాడు, వాళ్ళు పడుకున్నారు. పిల్లరా ప్రభువుని బట్టి మనం చేస్తున్నా ఇప్పుడు మనం కూర్చోడానికి పడుకోవడానికి వీల్లేదో. పస్కా రోజు ఇశ్రాయేలీలకి ఏ నియమం ఉందో అదే ఉంది. వాళ్ళు భోజనం ఎట్ట చేయాలి తెలుసా? అయ్యగారులకు తెలుసు. భోజనం ఎట్ట చేయాలి? వాళ్ళు మనలాగా ప్రశాంతంగా చేయాలా? ఏంది చెప్పులు వేసుకొని అంత డ్రెస్ వేసుకొని ఉడకంది పొంగంది ఏంటి నిలబడి చకచక తినాలి, తరపడుతూ తినాలి. పిల్లరా అలాంటి సమయం వచ్చింది. ఊరికే కాదు, ఊరికే మనం ఏదో చేస్తూ చేస్తూ వెళ్ళిపోతే కాదు. బైబిల్లో మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన తలంపు లేకుండా మాస్టర్ గారికి తలంపు రాల, ఆయన సామర్థ్యం ఇవ్వకుండా ఆయనకి సంపద రాల. ఎవరి కోసము ఎవరిని లేపాలి? మొదట మాకు మనం చాలా మంది మనకేంటంటే ఎంట గెలవం కానీ రచ్చ గెలుచుకుంటాం. మనం ఇంట్లోనేమో ఏంది గెలవం, బయట మాత్రం అబ్బాయి ఈడు మగోడు అనిపించుకుంటూ ఉంటారు. ఉట్టిది ఇంట్లో పోతే అదంతా నేను చెప్పలే, మీరు నవ్వుకుంటారు, చాలా బాగా దారుణంగా ఉంటాయి. ప్రభువుని బట్టి మనం చేస్తున్నాం. పిల్లలు ఈ రాకడి దినాల్లో నీవు దేవుడు ఏర్పరిచిన క్రమంలోనికి రావాలి. వాటిలో 1 లేక 2 చెప్తాను నేను. మొదటిది గొప్ప రక్షణ. ఫస్ట్ మనం పొందాల్సింది ఏంటంటే రక్షణ కదా. ఇంత గొప్ప రక్షణని నీవు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటావు. మహాదేవుని యొక్క త్యాగం ఏంటి? యెషయా గ్రంథం 53:10 దేవుని త్యాగం. పిల్లరా ఆయన నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన దేవుని త్యాగం. యోహాను సువార్త 3:16 పిల్ల దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు తన కుమారుని ఇచ్చాడు. ఎందుకు తెలుసు? మనం రక్షణ పొందాలని. ప్రియులారా సమరయులు అన్నారు, అయ్యా ఏమి చెప్పిందని కాదు, నిజముగా మేము చూచి నీవే లోక రక్షకుడివి. ప్రియులారా రక్షణ అంటే మనకి నిర్లక్ష్యం అయిపోయింది. రక్షణ యొక్క ప్రియులారా నిర్వచనం తెలియలా, రక్షణ యొక్క అర్థం కూడా సరిగా తెలియలా, రక్షణ యొక్క ఆత్మీయత కూడా తెలియదు. అందుకే చర్చిలు కడితే బాప్తీసం తీసుకుంటాం, బట్టలు ఇస్తారంటే బాప్తీసం తీసుకుంటాం, బైబుల్ ఇస్తారంటే బాప్తీసం తీసుకుంటాం,
డబ్బులు ఇస్తారంటే బాప్తిసం తీసుకుంటాం. చిన్న పిల్లలకి కొన్ని స్థలాల్లో చిన్న పిల్లలకి కూడా బాప్తిసాలు ఇస్తారు. నేను కూడా చిన్న పిల్లలకి బాప్తిసాలు ఇవ్వడం నాకు తెలుసు. మ్యారేజెస్ బాప్తిసాలు ఇవ్వడం తెలుసు. ఈ వారం నేను ఒక కలెక్టర్ గారి కూతురికి బాప్తిసం ఇవ్వాల్సి వచ్చింది. ఏం చెప్పా, ఆయన నాకు వాళ్ళ తమ్ముడు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ సార్, అన్నలాగా చక్కగా పాటలు పాడిన పరిచయలు సహకరిస్తాడు, తప్పలా నాకు. నేను ఎవ్వరికి ఇట్లా ఇవ్వలేదని చెప్పాను. ఎందుకంటే నేను బాప్తిసం ఇవ్వాలంటే ఖచ్చితంగా మారు మనసు రక్షణ ఉండాలి, బైబుల్ తరగతులు పెడతా, ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడతా. మ్యారేజ్ ఏదో కుదిరిందయ్యా మా అమ్మాయికి, అన్న కూతురు సార్ ఎట్లా సార్ మీరు ఏమనుకోబాకండి సార్ అంటే నేను కొంచెం దిగి ఏంది గులకమ్మ రిజర్వాయర్లు మాస్టర్ ఇవ్వడం జరిగింది. ప్రభువుని బట్టి మనం మ్యారేజెస్కి బాప్తిసం, చిన్నపిల్లలకు బాప్తిసం. మా కొంగోలో చాలా విచిత్రం, పెద్ద చర్చిలో బాప్తిసం తీసుకుంటే కానీ సమాధి తోటలో సమాధి స్థలం ఇదంట. సతీష్ గారు పెట్టించినట్టు. సతీష్ గారు సభ్యత్వం తీసుకుంటే ఏంది 30 రూపాయలు కేక్ వస్తుంది, 300 పెట్టి వస్తుంది. అది అంతకంటే మించి కాదు. ఆ చక్కర నేను చూసేలే అయింది. అట్లా అయిపోయింది. ఏంటి బాప్తిసం అంటే? రక్షణ అంటే ఏంటి? శిక్ష నుండి విడిపించబడ్డాం. యేసు శిక్ష నుంచి విడిపించే దేవుడు. నువ్వు జన్మ కర్మ పాపాల్లో చేసిన శిక్షని, చేసిన పాపానికి ఫలితాన్ని, దానివల్ల వచ్చే పనిష్మెంట్ని, ఆ శిక్ష నుండి విడిపించే దేవుడు ఆయన. అందుకే నేను పాపులను పిలవచ్చాను అని చెప్పాడు ఆయన. ప్రభువుని బట్టి మనవి చేస్తున్నా, మనలో చాలా మంది రక్షించబడకుండా ప్రియులారా మందిరానికి వెళ్తున్నారు. కొంతమంది రక్షించబడి కూడా రక్షణలో కొనసాగకుండా రక్షణను ప్రియులారా పోగొట్టుకొని సహజమైన జీవితాన్ని జీవిస్తున్నారు. నేను మీ కాళ్ళకు దండం పెడతాను, దయచేసి అలా చేయొద్దు. మీరు బ్రతిమలాడుతున్నా. ఎంత త్యాగంతో ఆ గొప్ప రక్షణ వచ్చిందో తెలుసా? దేవుడు రక్షకుడై మానవుడిగా జన్మించాడు, పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన బదులుగా ఆయన సిలువలో భయంకరమైన కొరడా దెబ్బలు తిన్నాడు. మనందరికీ తెలిసి 39 కొరడా దెబ్బలే. గాయాలు ఎన్నో తెలుసా? 5280 గాయాలు ఉన్నాయి కొరడా దెబ్బల్లో యేసుప్రభు వారు. ఆ 39 కొరడా దెబ్బలు ఏంటి తెలుసా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలో ఉన్న మనుషులకు వచ్చే రోగాల్ని లిస్ట్ అవుట్ చేస్తే చర్మం పెద్దది, మన అవయవాల్లో చర్మం పెద్దది, చర్మానికి వచ్చే వ్యాధులు. ఆ తర్వాత తలకు వచ్చే, కింద నుంచి కాళ్ళు గాని నరాలు వెముకలన్నీ లిస్ట్ అవుట్ చేస్తే 39 రకాలైన జబ్బులు వస్తాయి మనిషికి. 7000 రోగాలు అవి. యేసుప్రభు 2000 సంవత్సరాలు అవుతుంది పిల్లరా. ఆ రోజు ఆయన 29వ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున సిలువ వేయబడ్డాడు. మన రోగాలన్నిటి కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. ఇది 26 కదా, ఇంకో 3 సంవత్సరాలకి యేసు ప్రభు సిలువలో వేలాడి ప్రాణం పెట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. ప్రభువుని బట్టి మనం చేస్తున్నా, ఇంత గొప్ప రక్షణ ఉచితంగా ఇస్తుంటే మనకు అర్థం కాల. అందుకే సభ్యత్వం కోసం ఒకరు, కేక్ కోసం ఒకరు, బట్టల కోసం ఒకరు, డబ్బుల కోసం ఒకరు, పిల్లలు ఏవో పెళ్లి కోసం ఒకరు. ప్రభువుని బట్టి మనం చేస్తున్నా. అది అందుకోసం కాదు, నీ జన్మ కర్మ పాపాల నుండి విడిపించేది రక్షణ. రక్షణ పొంది దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహింపరచాలి. అందుకే దావీదు అనే భక్తుడు 116వ కీర్తన 12-13 వచనాలు అంటాడు, దేవా నా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నేను యెహోవా నామమున మొక్కుబడులు చెల్లిస్తాను. మీకొక భయం వేసే మాట చెప్తాను. అదేంటి తెలుసా? రక్షించబడకుండా నువ్వు స్తుతి చేసినా ప్రయోజనం లేదు, ఆఫరింగ్స్ ఇచ్చినా ప్రయోజనం. చాలా మంది మేము 10,000 ఇచ్చామని టీవీలో యాడ్ వేయించుకుంటూ ఉంటారు. రక్షణ లేనివాడు ఎంత ఇచ్చిన లాభం లేదు, 10 కాదు 10 కోట్లు ఇచ్చినా కూడా లాభం లేదు. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున మొక్కుబడులు చేయాలి, స్తుతి ఆరాధన చేయాలి, గాన ప్రతిగానాలు చేయాలి, సాక్ష్యాలు చెప్పాలి. ప్రియులారా, వాక్యానుసారమైన జీవితాన్ని
జీవించాలి. ఊరికే బాప్తిస్మం తీసుకున్నాను, రక్షణ పొందాను అంటే కాదు. ప్రభు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడు. నువ్వు అసలు నమ్ముతున్నావు లేదు నీకు తెలుసు, ఆయనకి తెలుసు. పాస్టర్ మాకు తెలియదు కదా, మేము అడగంగానే నమ్మామంటే అన్నాడు ఇచ్చేస్తాం, మా పని అదే. అందుకే పౌలు అన్నాడు, బాప్తిస్మం ఇవ్వడం నా పని కాదు, సువార్త ప్రకటించడం నా పని. సువార్త ప్రకటించని ఎడల నేను శ్రమ అని చెప్తాడు ఆయన. ప్రభుని బట్టి మనం చేస్తున్నా, రక్షించబడిన మీరు ఆత్మీయ ఎదుగుదలలోనికి రావాలి. మీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మీరు రక్షణ పొందలేదంటే. ప్రియులారా, యోహాను సువార్త 16:8 పరిశుద్ధాత్మ దేవుడు వచ్చితే ఏం చేస్తాడో ప్రభు చెప్పాడు, ఆయన వచ్చి మిమ్మును పాపములో నుండి, ప్రియులారా, నీతిని గూర్చి తీర్పుని గూర్చి ఒప్పింపచేస్తాడు. ఒప్పింపజేయడం అంటే ఏంది? నీవు ప్రియమైన వారలారా నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట విడిచిపెడతావు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనకి గొప్ప రక్షణ లేదు. తీతు 2:5 కూడా 3:5 కూడా మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన స్వభావం అనుగ్రహించడం ద్వారా మనం రక్షణ పొందాం. చాలా మంది మారు మనసు లేని బాప్తిసాలు, ప్రియులారా, అవసరాన్ని బట్టి బాప్తిసాలు, అవన్నీ చెల్లేవి కావు, చెందేవి కావు. ప్రియులారా, ప్రభుని బట్టి మనం చేస్తున్నా, నువ్వు రక్షించబడడం ఎంత అవసరం అంటే, నీ శ్వాసం తీసుకోవడం ఎంత అవసరమో, ఈ బ్రతుకుకి శ్వాస ఎంత అవసరమో, రక్షణ పొందితే నిత్య జీవము పొందుతావు. అంతే అవసరం. ఇంకా దానికి ఇంకొక మాటే లేదు. ప్రభుని బట్టి మనం చేస్తున్నా ప్రియులారా. అందుకే నీవు రక్షణ పొంది క్రీస్తులో ఉంటే, బైబిల్లో రోమా 8:1 ఉంది ఒక మాట, ప్రియులారా, యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రభుని బట్టి మనం చేస్తున్నా ప్రియులారా, శిక్ష లేకుండా చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు మన ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, నిత్య జీవానికి వారసులం అవుదాం. రక్షణ పొందిన తర్వాత మనం ఏ అనుభవంలోకి వెళ్ళాలంటే, హెబ్రీ పత్రికలో మరొక మాట ఉంది ప్రియులారా, రక్షించబడిన తర్వాత మనం శ్రేష్టమైన భాగ్యంలోనికి వెళ్ళాలి. ఆ భాగ్యం ఏంటంటే, రక్షించబడిన వారి జీవితాన్ని గురించి ఒక అద్భుతమైన వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అది మనం గుర్తు చేసుకుందాం. 10వ అధ్యాయంలో ప్రియులారా, గొప్ప రక్షణ ఉన్నట్టే గొప్ప పోరాటం కూడా ఉంది ప్రియులారా. 32వ వచనం, అయితే మీరు ఎలిగింపబడిన మీదట, అనగా రక్షింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినాల్ని జ్ఞాపకము చేసుకోండి, లేక తెచ్చుకోండి. ప్రియులారా, వెలిగించబడిన తరువాత అంటే అర్థం ఏంటంటే, రక్షింపబడిన తర్వాత ఏమంటే అసలు పోరాటం మొదలైంది. ఇప్పుడు అయ్యగారికి పోరాటం మొదలయ్యే ఈ కథ చేస్తున్నాడు. ఏంది? భారం, బాధ్యత. ప్రియమైన దేవుని పిల్లారా, మనలో చాలా మంది పాపం చేస్తే శ్రమలు వస్తాయి అనుకుంటారు. ఆ కథ వేరు, దాని గురించి చెప్తున్నట్ట. ఇప్పుడు ఇక టైం అయిపోయింది. ఆ కథ వేరు. పాపం చేస్తే వచ్చే శ్రమలు వేరు, ప్రభువులో ఉంటే వచ్చే శ్రమలు వేరు. యోబుకి 4 రకాలైన శ్రమలు వచ్చాయి ప్రియులారా. ఆ భయంకరమైన శ్రమల్లో ఆయన సహించాడా లేదా? సహించాడు, అంతే కదా. అందుకే యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు. యోబును గూర్చి 5:12 కూడా, యోబును గూర్చి మనం వింటిమి కదా, అతను ఎంత ఓర్చుకున్నాడో రాస్తాడు బైబిల్లో. ప్రియులారా, రక్షించబడిన వారి పోరాటం మీ జీవితంలో ఉంటే కిరీటం కూడా మీకున్నట్టే. పోరాటం లేకుండా విజయం ఎక్కడి నుంచి వస్తుంది? విజయం లేకుండా కిరీటం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. చాలా మంది ప్రియులారా సహజమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు విశ్వాసులు. దేవుని కొరకు అసలు పనిచేయాలని కానీ,
ప్రయాసపడాలని కానీ, పోరాడాలని కానీ, ప్రయత్నించాలని కూడా మనసులో లేదు. ఎందుకు ఆయి మాష ఈ అమ్మ కూర్చోగా? ఎందుకని చెప్పండి? పోరాటం. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కోరకే సమర్పించుకున్నాను, నా యేసు కోరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోచున్నాను. ప్రభుని బట్టి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక లైన్ అంతే. ప్రభుని బట్టి మనం చేస్తున్నాం. విశ్వాసి అంటే పోరాడాల్సిందే. ఎప్పటిదాకా తెలుసా? చనిపోయేదాకా, మరణం వచ్చేదాకా. అప్పుడు ప్రతి పోరాటంలో మనమే జయించాలి. మన దేవునికి మహిమ రావాలి. ప్రియుల, శోధనైన, శ్రమలైన, బాధలైన, నిందలైన, అవమానాలైన, అక్కర్లైన, అవసరతలైన. ఒక మాట చెప్తాను నేను, నా సాక్ష్యం అంతా చెప్పలేను కనుక. ఒంగోలులో ఉన్న సేవకుల్లో ఇద్దరికి భయంకరమైన శ్రమలు వచ్చే వారిలో ఒకరు డివి కృపాకర్ రావు గారు. లేమెన్ ఫెలోషిప్ నుంచి ఆయన వేరే లివింగ్ ఫెలోషిప్ పెట్టుకున్నాడు. ప్రియుల, ఆయన మీటింగ్స్ పెడుతూ అయిపోయిన ఫస్ట్ డే జర్నీ చేస్తుంటే కార్ యాక్సిడెంట్లో 4 చచ్చిపోయారు. ఆయన ఒక్కడే బతికాడు, గేటు తెలుసుకొని బయటికి రావడం వల్ల. ఆ తర్వాత ఆయన పెద్దవాడు, ఇప్పుడు గుంటూరు హాస్పిటల్, ఇందాక నా బస్సులో వస్తూ చూస్తే గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడని మెసేజ్ వచ్చింది. మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలు చేయండి, ఆయన ఆరిపోతుడు అవ్వాలని. ఆ తర్వాత శ్రమ పడింది నేనే, భయంకరమైన శ్రమలు అనుభవించాను. అయినా దేవునికి స్తోత్రం. ప్రతి శోధనని దేవుడు తప్పించాడు, ప్రతి శ్రమని దేవుడు తప్పించాడు. దేవుని మహిమార్థమై నిలబడ్డానికి సహాయం చేశాడు. ఎట్లానే అయ్యగారులా ఒక విలేజ్లో మీటింగ్ పెట్టడానికి వెళ్ళి నా బండి స్కిడ్ అయి పడి ఈ కాలు ఈ చెయ్యి ఇరిగాయి. 75 రోజులు మంచంలో పడుకున్నా. కానీ ఈరోజు 84 మెట్లు ఎక్కుతా, ఇసుక నేనే తీసుకెళ్తా, వాటర్ బబుల్స్ నేనే తీసుకెళ్తా, ఐరన్ రాడ్లు, స్లాబుకి అయ్యే రాడ్లన్నీ. ఆ తమ్ముడు అన్నాడు, అన్న నువ్వు 3వ స్టేజ్ నిలబడు, నువ్వైతే కరెక్ట్గా చేస్తాను. 16 mm కానీ 12 mm కానీ దాదాపు 1300-1400 కేజీల ఐరను పైకి లాగా. ఈ చెయ్యి నెబ్బుట్టదు, ఈ కాలు నెబ్బుట్టదు. నా దేవుని కోసం ఏమైనా సరే. ప్రియులారా, చాలామంది అమ్మ యేసయ్య నన్ను సుఖంగా ఉంచయ్యా, ఏ బాధ లేకుండా చెయ్యయ్యా, ఏ రోగం లేకుండా చెయ్యయ్యా, ఏ సమస్య లేకుండా చెయ్యయ్యా. నేను మొదటి బైబిల్ కాలేజ్ విజయవాడ అందుకే జమ్ముని వచ్చేసి మాస్టర్ గారు చెప్పండి. విజయవాడ బైబిల్ కాలేజ్, మీకు స్వరంగం కొండ ఉంది కదా, ఆ కొండ అప్పట్లో 1989వ సంవత్సరం మొదటి ఈ బైబిల్ కాలేజీలో ప్రతి శనివారం కొండ ఎక్కేవాడిని. ఎవరు ఎక్కడ ఇప్పుడు కొందో లేదు, వేలేదు, ఇప్పుడు తెలియదు, అప్పుడైతే వేలేదు. మేకలు మాత్రం పైకి ఎక్కుతుంటే జారినంటే చచ్చేది. కానీ పైకి వెళ్ళి ఆ ఆకాశం వైపు చూస్తూ శ్రమ పడుతూ సేవ చేయాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడిని. ఇరిమియాలాగే శ్రమ పడుతూ సేవ చేయాలి ప్రభు అని ప్రార్థన, చిన్న జారుకుంటే కిందకు వచ్చేవాడిని. మళ్ళీ ఎవరిని తీసుకెళ్ళిన, అది నా సీక్రెట్ ట్రైన్ అన్నమాట. దేవుడు ఆమెను అన్నాడు, అందుకే శ్రమలు అనుభవిస్తున్నా. పోరాటం లేనిదే ఫలం లేదు, ఫలితము లేదు. ప్రియులారా, మనం అట్టి అనుభవంలో నుంచి వెళ్ళాలి. అసలు మనలో చాలా మందిలో దేవుని కోసం ఈ కార్పెట్ మడతేయాలని కూడా ఉండదు, దాని మీద ఉన్న చిన్న పీస్ తీసేయాలని కూడా ఉండదు. కమ్మ భోజనాలు పెడితే బాగుంటుంది అనుకుంటామో, తినేసి వెళ్ళిపోతుంటాం. మీ కోపం వస్తే మళ్ళీ పిలవ, నాకు తెలుసు. ఆయన నేను చెప్పాల్సిందే. దేవుని కొరకు పని చేయడం చెయ్యి, ప్రయాసపడడం చెయ్యి. తర్వాత నువ్వు ఆఫరింగ్ ఇస్తావులే తర్వాత. ఆయన మాస్టర్ గారు అడగట్లేదు దేవుని స్తోత్రం. ఏంది దేవుని నామానికి మహిమ తెచ్చే బ్రతకాలి. అది క్రైస్తవుడిగా ఇంటిలో కానీ, వీధిలో కానీ, సంఘంలో కానీ. ఏ ఊరికెళ్ళి అట్లా వెళ్ళి ఇట్లా వస్తే ఏంటి?
ప్రయోజనం ఏంటి? పోరాటం లేని ఫలం లేదు కదా. నువ్వే చెప్తావు కష్టే ఫలని. ఇంటి కోసం బలి కష్టపడతావు, దీనికోసం ఇంకా కష్టపడతావు, సైజు పెంచడం కోసం. మరి దేవుని కోసం ఏం కష్టపడతావు? సరే, ఇంకోటి చెప్తాను నేను. మనం రక్షణ పొంది విశ్వాస పోరాటంలో పౌలు గారి లాగా, అందుకే ఆయన చనిపోతూ చెప్పాడు, చనిపోకముందు చెప్పాడు ఆయన, పిల్లారా నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడము. ఇప్పుడు నువ్వు ఆత్మీయ మేల్కొలుపులోనికి వెళ్తావు. చూడండి బైబిల్లో, ఇక్కడే నేను ఎప్పుడు దాటి వెళ్ళట్లేదు, 12వ అధ్యాయం 1వ వచనానికి రండి. అక్కడ ఒక గొప్ప సమూహం ఉంది, వాళ్ళు ఆత్మీయంగా మేలుకొన్న వాళ్ళు. వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తా తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ ధన్యతలోనికి రావాలి. గొప్ప రక్షణ పొందిన నీవు, గొప్ప పోరాటాలు పోరాడి నీవు ఏమెట్టుకెళ్తావు తెలుసా? గొప్ప సాక్ష్య సమూహం కదా. క్రైస్తవుడు అంటే సాక్షి, సిలువ సాక్షి, క్రీస్తు సాక్షి. చాలా మందికి అసలు సాక్ష్యం చెప్పడమే తెలియదు. కొన్ని సంఘాల్లో సాక్ష్యం చెప్పాలని కూడా తెలియదు, కొన్ని సంఘాల్లోనే తెలియదు, పాస్టర్లకే తెలియదు కదా. సాక్ష్యం మా చర్చిలో చెప్తుండేవాడు మాస్టర్ గారు, ప్రతి చిన్నదానికి కూడా సాక్ష్యం చెప్తాను. ప్రభుని బట్టి మనం ఇంత గొప్ప సాక్షి సమూహంలోకి రాకుండా ఊరికే ప్రార్థనలకు వచ్చి వెళితే ఏ ప్రయోజనం? ప్రభుని బట్టి మనం చేస్తున్నా. ఇంత గొప్ప సాక్షి సమూహంలో నీవున్నావా? సాక్షుల సమూహంలో లేకుండా ప్రియులరా, ఇక్కడేదో తూతు మంత్రం, అది సహజమైన పదం చెప్తున్నా నేను, తూతు మంత్రం లాగా బ్రతి ప్రయోజనం ఏంటి? నామకార్థ క్రైస్తవుడిగా ప్రియులరా, నీవు ఆ స్థితికి రావాలి. మేఘం వలె ఆవరించి ఉంది ఆ సాక్షి సమూహం. పరలోకమందున్న దేవదూతల కంటే ఎక్కువ, పాతాళములో ఉన్నటువంటి ప్రియులారా శిక్షణ అనుభవించబోతున్న వాడికంటే ఎక్కువ, అనుభవిస్తున్న సాతాను వాని దూతల కంటే ఎక్కువ. వాడు 6,000 మందే, 6,000 దూతలు పడవేయబడ్డారు వాళ్ళే. కానీ ఇంత గొప్ప సాక్షి సమూహం నువ్వున్నావా? ఆలోచన చేయాలి. ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఒక లైన్ ఉంటుంది, చాలా అద్భుతం. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము. లేచి రా, లేవడం కోసమే ఇది ఈ మేల్కొల్పు, ఊరికే కాదు. చాలా మంది సాక్ష్యం చెప్పే లేని, మనస్సాక్షి లేని ప్రియులారా, జీవించి ఉన్నామని పేరు మాత్రం ఉంది కానీ మృతమైన బ్రతుకుతున్నారు చాలా మంది విశ్వాసంలో. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ప్రియుల, క్రియలేని విశ్వాసము మృతమే. ఏది మనలో సజీవమేది? సజీవం ఉంటే సాక్ష్యమేది? యేసు నీ కొరకు సిలువలో వేలాడబడ్డాడు, గొప్ప రక్షణ భాగ్యాన్ని నీకు అనుగ్రహించాడు. ఎందుకు నిర్లక్ష్యం? ఈరోజు భోజనాలకు ఇచ్చే ప్రాధాన్యత, తాయిలాలకు ఇచ్చే ప్రాధాన్యత కాదు కావాల్సిందే. నీకు దేవుడు అన్ని ఇచ్చాడు, నీకు ఆ సంగతి మర్చిపోయి కదా. ఇవన్నీ దేవుడు ఇచ్చినాయి మనకి. ఇంతకంటే మేమేమి ఇవ్వగలమా? దేవుడు ఇచ్చిన దానికంటే ఇవ్వగలమా? మా వైపు చూడు బాకండి, పాస్టర్ల వైపు, దేవుని వైపు చూడండి. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రియ ప్రభువా, మరి కొన్ని నిమిషాలు నీ బిడ్డలతో మాట్లాడడానికి కృపించారు. వారు రక్షణ పొంది నేను విశ్వాస పోరాటంలో పోరాడి సహించి జయించి బహుమానం పొందుతూ
గొప్ప సాక్షుల సమూహములో చేర్చబడిన వారై నాయన నీ దాసుని ప్రయాసకు తగినట్లుగా ఆత్మీయమైన ఎదుగుదలలో, ఆత్మీయమైన పోరాటంలో, ఆత్మీయమైన మేల్కొలుపుతో తండ్రి నాయన సేవ తెచ్చిన నాయన క్రీస్తు లేని క్రైస్తవులుగా కాకుండా నాయన క్రీస్తు కొరకు బ్రతికే నిజమైన క్రైస్తవులుగా బ్రతకడానికి సహాయము చేయమని, నీ చిత్తమైతే మరోసారి నాయన కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.